హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పూండు పొడి అంటే వెల్లుల్లిపాయలతో పొడిని ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశ పొడి, సాంబార్ మరియు చట్నీ లాంటి వాటికి ఆల్టర్నేటివ్గా తమిళనాడు సైడ్ ఈ పూండు పొడిని చేస్తారు. ఇది చాలా హెల్తీ అండి. మన బాడీకి డైజెషన్కి అయినా లేదా బ్లడ్ని ప్యూరిఫై చేసి రక్తహీనతను పోగొట్టడానికి ఎంతో మంచిది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టిఫిన్స్ మరియు అన్నంలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్యాన్ లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 కప్పు వరకు మినప్పప్పు అలాగే 1/2 కప్ శనగపప్పుని తీసుకోండి. ఇప్పుడు వీటి రెండింటిని మీడియం ఫ్లేమ్ పైన ఒక 60 నుంచి 70% వరకు ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక 1/4 కప్పు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కంప్లీట్ గా రంగు చేంజ్ అయిపోయి వీటి నుంచి ఒక కమ్మటి సువాసన వస్తుంది కదండి, అంతవరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోండి. కాస్త పెద్ద సైజ్ వెల్లుల్లిపాయలు అయినట్టయితే కొంచెం కచ్చాపచ్చాక దంచి యాడ్ చేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ పైన రంగు మారి క్రిస్పీగా అయిపోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే వెల్లుల్లిపాయల్లోని తడి అనేది ఎవాపరేట్ అయిపోయి ఈ పొడిని మనం ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకోండి. తర్వాత అదే ప్యాన్ లోకి ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని 5-6 ఎండుమిరపకాయలు అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న సైజులో సొంటిని యాడ్ చేసుకోండి. ఒకవేళ డ్రై సొంటి గనక లేకపోతే సొంటి పొడైనా తీసుకోవచ్చండి. మీరు పొడి యాడ్ చేసేటట్టయితే ఈ విధంగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సొంటిని మిక్సీలోనే యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కంప్లీట్ గా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఇక్కడ నేను ఎండుమిరపకాయల క్వాంటిటీ అనేది కాస్త తక్కువగానే యాడ్ చేశానండి. మీరు మీ కారానికి సరిపడా క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదా, వాటిని మాత్రం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటితో పాటే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి. తరువాత వీటన్నిటిని మిక్సీలో కొంచెం లైట్ స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి మనం ముందుగా కరివేపాకు, ఎండుమిరపకాయలు అలాగే సొంటిని వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. సొంటి మీకు మెదగదనిపిస్తే కొంచెం లైట్ గా రోట్లో అలా అలా దంచి వేసేసి ఒకేసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని స్మూత్ గా గ్రైండ్ చేసిన తరువాత చివరగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసి జస్ట్ ఒక 2-3 పల్స్లు ఇచ్చి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. జస్ట్ పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు కావాల్సిన వెల్లుల్లిపాయ పొడి అయితే రెడీ అయిపోయినట్లే. ఈ పొడిని మీరు టిఫిన్స్ తో పాటు తినాలనుకుంటే జస్ట్ నెయ్యి లేదా నువ్వుల నూనె యాడ్ చేసి తినేయచ్చు. అదే రైస్ లోకి తినాలనుకుంటే ది బెస్ట్ వే చూపిస్తానండి. ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని అవి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పుని యాడ్ చేసుకోండి. జస్ట్ మినప్పప్పు మాత్రమే అండి, ఆవాలను యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మినపప్పు కాస్త వేగిన తరువాత ఒక రెమ్మ కరివేపాకుని వేసేసుకోండి. ఇప్పుడు వీటి రెండింటిని కలిపి ఫ్రై చేసి మినపప్పు రంగు మారిపోయి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు తప్పకుండా ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న పూండు పొడి నుంచి మనకు రైస్ ఎంతైతే చేసుకుంటామో దానికి సరిపడా పొడిని యాడ్ చేసుకుని వేడిగా ఉన్న ఆయిల్లో కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసి చక్కగా రైస్ తో పాటు పొడి కలిసే విధంగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా పూండు పొడి రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇందులో మనం మినప్పప్పుని మరియు కరివేపాకుని క్రిస్పీగా అవనిచ్చాం కదా, కాబట్టి రైస్ ని తినేటప్పుడు కరివేపాకు అయితే మన చేతిలోనే బాగా క్రిస్పీగా మెదిగిపోయి పొడిలాగా అయిపోతుంది. దాన్ని అలాగే నలుపుకుంటూ కరకరలాడే మినప్పప్పుతో పాటు ఈ పొడి రైస్ ని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.